మరి కోయిలాగా ఇక్కడ కూర్చున్నాయి ఏమంటారు ఏంది ఏం కథ మరి ఒక కోయిలాగా ఇట్లా అంటుంది చెప్పు తాత ఏం పని చేస్తావు? నేను రిటైర్డ్ ఎంప్లాయీస్. అమ్మో కోయిలాగా ఇక మంచిగా ఆరతీర చేసుకునే సంసారం. మరి ఎట్ట ఉంది ఆదిలాబాద్ సంసారం? ఆదిలాబాద్ మంచిగా ఉన్నది. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? నేను పట్నంకి వెళ్ళి వచ్చిన బంజారా హిల్స్ ఎమ్మెల్యే కానీ అంటే ఇప్పుడు అంతరించిపోతున్న కళల్ని మీరు మళ్ళొకసారి బతికిస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. చూస్తున్నావా నా వార్తలు? చూస్తూ ఉంటాను. అయితే ఆదిలాబాద్లో నేను మూత మోగుతున్నట్టే చెప్తా తాత. వరకు పని పెట్టింది. నీ పేరు ఏం పేరు? మగోని పేరు? రాజేశ్వర్. ఏం చేస్తావు తాత? సీనియర్ అసిస్టెంట్. ఎట్ట ఉంది మరి ఆదిలాబాద్ సంసారం? రేపు స్థానిక సంవత్సరాల కథ ఇటా అట ఎటు చెప్పరాకుంటున్నది అంతేనా? అమ్మా పేరుకోనే ఉంది అయితే మూడింటి మధ్యన ఉంటుంది. అమ్మో నీ పేరు ఏం పేరు తాత? రమేష్ బాబు. టీచర్. ఏది మరి రేపు స్థానిక సంవత్సరాల కథ? జనాల గుసగుస గాలి ఎటు వరకపోతుంది? గాలి ఎటుకొట్టుకపోతుందంటే ఇప్పుడు అంటే నేడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు అంటే ఆశ చూపిస్తుండ్రు, ఓట్లు గుంజుతుండ్రు. ఆశ కాకుండా ఎవరైతే స్థిరమైన పాలన చేస్తారో వాళ్ళకే వేయాలన్న కాన్సెప్ట్ నడుస్తుంది. ఇట్లా కాదు నువ్వు అన్నట్టు మోచేతికి బెల్లం పెట్టి నాకు మనడం కాదు. ఎవరు స్వచ్ఛందంగా పరిపాలించి ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, ప్రజల మనసుల్లో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. ఓ అమ్మా ఇది మొత్తమే కూర సూప్ అంటుంది కథ. ఏం పేరు తాత? రాజశేఖర్ రెడ్డి. అమ్మో మరి ఏంది కథ? ఆదిలాబాద్లో గాలి ఎటు వరకు పోతుంది? బలం దేనికుంది తాత? కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఎట్లా అంటే దాని సంక్షేమ పథకాలు అందరికీ ప్రతి వ్యక్తికి అందుతున్నాయి కాబట్టి వాళ్ళకే ఓటేస్తారని నా అభిప్రాయం. అంతేనా? అంతే. కంది శ్రీనివాసరెడ్డి పేరు నూక్కపోతుందా బయటికి? అందరూ ఉంటాయి. ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేనే కంది శ్రీనివాసరెడ్డి అధికార పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. మంచిగా ఉంటాయి అందరికీ. చెప్పే పెద్ద మనిషి కృష్ణారెడ్డి. అమ్మా ఏం పని చేస్తాడు సారు? నేను కాంట్రాక్టర్ గుత్తేదార్. వామ్మో గట్టోడే పైసకాడు. చిన్న సన్న కోయిలాగా ఏం కాదు, గట్టి కోయిలాగా ఆదిలాబాద్ కోయిలాగా కృష్ణారెడ్డి. మరి ఆదిలాబాద్ సంసారం ఏ పార్టీ గట్టిగా ఉంది పటేలా? అన్నీ బరాబర్ ఉన్నాయి. అమ్మో ఈ లెక్కన చూస్తే మూడు బరాబరే ఉన్నాయి. తగ్గపోతే దేనికి ఉంటుంది? ఏ పార్టీకి ఉంటుంది? అన్ని బరాబరే ఉన్నాయి. ఇప్పుడు మరి చెప్తలేడే ఏదో ఉంది కథ, లోపలి కథ. వర్షాలు బాగా పడ్డాయి, ఇంద్రమిల్లి నడుస్తున్నాయి, ఇంకా రైతు బంధు పడింది. కానీ పార్టీలు కూడా బరాబర్ గట్టిగానే ఉన్నాయి. ఓట్లు ఎవరికేస్తారు జనాలు చూడాలి రేపు. గుత్తేదారులకు పేమెంట్లు లేవు, అదొకటి ఉన్నది బాగా మైనస్. గుత్తేదారులకైతే పేమెంట్లు ఇస్తలేరు, అదొకటి బాగా ఉన్నది. అయితే దాంట్లో మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా జనాలు మనం ఏం చెప్పరాదు. నీ పేరు ఏం పేరు తాత? భూమారెడ్డి. నువ్వేం పని చేస్తావు? నేను వ్యవసాయం. అమ్మో పెద్ద రైతే. యాపాటి ఉంది పొలము? 19 ఎకరాలు. అమ్మో 19 ఎకరాలు ఏదో నాట. అమ్మో ఇది చిన్న సన్న గట్టిదే కోజాగా. మరి ఎట్ట ఉంది ఇప్పుడు వ్యవసాయం? మంచిగా ఉన్నది. వర్షాలు ఎక్కువైనాయి, కొంచెం పత్తులు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వెళ్తాయి. ఏమనుకుంటారు జనాల గుసగుస? కాంగ్రెస్ పార్టీ మీద మొగ్గున్నది. అమ్మా రైతు బంధు ఇచ్చా, రుణమాఫీ చేసా, మరి పెన్షన్లు ఇస్తారు, అన్ని మంచిగా ఉన్నది. కాంగ్రెస్ మంచిగా ఉన్నది. అంతేనా? అమ్మో ఏం పేరు తాత? నేను డాక్టర్ భారత్ వాగ్మారే అడ్వకేట్. అమ్మో మరి ఏం నడిపిస్తున్నావు? రేపు స్థానిక సంస్థల కథ ఎటు తిరిగాను గాలి?
గాలి కాంగ్రెస్ వైపే ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ది ఉంది. అయితే సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏం ఆలోచిస్తారంటే మన డెవలప్మెంట్ కావాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉంటేనే మంచి ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి మీరు అన్నట్టు దట్ ఈస్ డిపెండ్ ఆన్ పర్సన్, వ్యక్తికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఇది ఇవాళ రేపు అని లేదు, ఎప్పుడు ఆలోచిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రభుత్వం ఉన్న పార్టీ ఫేవర్లోనే ఉంటాయి అని నా ఆలోచన. ఒక మాట మాట్లాడినా కుండ బదలు కొట్టింది అంతే అంటావు. 100% కాంగ్రెస్ ఫేవర్లో రిజల్ట్ వస్తుంది. జడ్పీటీసీలో అన్నీ కాంగ్రెస్ వైపే వస్తాయి, ఎంపీటీసీలో మండలాలు కూడా కాంగ్రెస్ వైపు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటర్ కూడా ఆలోచిస్తారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అయితే ఫండ్ రావాలంటే ఎమ్మెల్యేతోనే కాంట్రాక్ట్ కావాలా, లేకుంటే గవర్నమెంట్తోనే తీసుకురావాలా కదా. అందుకోసం కాంగ్రెస్ వైపు ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఇక మరి పైన అదే ఉంది కాబట్టి మనం పుసుకున్న ఇటు మోగితే మరి పని అవుతుందో కాదో, అభివృద్ధి ఆగిపోతుందో ఏమో అనేది జనాలు అనుకుంటారు అంటావు. ఎస్ 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 ఇది శిరసాల కోయిలా ఏం కాదు. మాజీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చేశాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేశాను ఉమ్మడి జిల్లాకి. ఇప్పుడు మామూలు కార్యకర్త ఉన్నాను కాంగ్రెస్లో. శిరసాల కోయిలా ఏం కాదు. ఏమా ఓ పిల్లగా, ఏ ఊరే ఓ పెద్ద మనిషి? ఎవరు తెలుగు మాట్లాడరాదు. తెలుగు మొత్తమే లేదా? बोलो या कौन सा पार्टी ज़्यादा है हैदराबाद में? हमारा हाँ हमारा जो है सो भोक्तापुर वाराणसी सामने के पीछे। हाँ हाँ मराठा. हाँ मराठा. मुझे कोई ఇది మరాఠీ కోల్యాగా ఓటు ఎక్కడుంది తాత? తెలుగు మాట్లాడరాదు. కొద్దిగా ఏం నువ్వు ఇక్కడ రాపిలా కొద్దిగా నాకేమో నేను మాట్లాడాను కదా. ఈయనకు అర్థమవుతలేదు. ఈ కోయిలాకు ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా అడుగు. ఓట్ మహారాష్ట్ర మే హై యా आदिलाबाद में है वोट. ఈ కోయిలాగా ఏం పని చేస్తుందరా? क्या काम करते? दुकान है, दुकान कपड़े का, बट्टलू शॉप. ఇది బట్టల కథదా? మరి దీని జీవి ఎటు కొట్లాడుతుందో అడుగు. రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయిగా. अभी म्यूनसिपालिटी के एमएलए के इलेक्शंस आ रहे हैं, उसमें आप किधर वोट करेंगे? आपका दिल क्या बोल रहा है? अभी दिल तो जो है सो जब का जब डिसीजन लेंगे जो అప్పుడే డిసిజన్ తీసుకుంటారా? అప్పుడే ఆలోచిస్తా, ఇప్పుడు ఏం ఆలోచించలేదు. ఇప్పుడు చెప్పవాయిగా टाइम पर डिसीजन लेंगे जब का जब. అంతా జర్రంతా కొద్దిగా ఎటు కొడుతుంది వచ్చిపోయే గిరాకీ ఏమనుకుంటారు? किधर गिराक वगैरह आते ना, वो लोगों का किधर झुकाव है बोल रहे हैं. अभी वो झुकाव तो जो है सो कांग्रेस तरफ है. కోయిలాగా లైన్ మీద ఉంది. कांग्रेस तरफ है. ఇది తెల్లపుల్ల కోయిలాగే. చెప్పిరా ఏం పని చేస్తావు మగోని? నేనా ల్యాబ్ టెక్నీషియన్. పరీక్షలు చేస్తావు, రక్తం పరీక్షలు. ఎటుంది తాత ఆదిలాబాద్ సంసారము? జనాలు ఏమనుకుంటారు? రేపు స్థానిక సంస్థల గాలి ఎటు మళ్ళాను? మాది ఇక్కడ కాదు, ప్రాపర్ మంచిర్యాల. అక్కడ ఎట్టుంది? అక్కడ బాగానే ఉంది. ఏముంది? కాంగ్రెస్. అంతేనా? ఉరుకుతుందా? ఏమై ఓ పిల్లగా ఎట్టట్టు సంసారం ఆదిలాబాద్? ఒరేకో మొత్తమే కనపడతలేవు, జాడలేవు, పత్తలేవు. ఏం నడుస్తుంది తాత ఆదిలాబాద్లా? ఏం నడుస్తుంది? ఇదే అంటే నాకు కూడా కనపడుతుంది కానీ గుసగుసా జనాలు ఏమనుకుంటున్నారు? రేపు స్థానిక సంస్థల గాలి ఇటా అటా ఎటు? గాలి ఇటు అటు రెండు సైడ్ ఉన్నది. ఏం తాత? రెండు సైడ్ ఉన్నది. టూ సైడ్ కాంగ్రెస్ టీఆర్ఎస్. అమ్మా ఓహో, మరి నీకు జిమ్మ ఎటు కొట్లాడుతుంది? నాకు జిమ్మ కాంగ్రెస్ కు. అంతేనా? అంతేనా? ఏం పేరేమో? లక్ష్మి. లక్ష్మి. అమ్మా ఇంటిలో లక్ష్మి. ఇక రూపాయల కట్టలు తెచ్చింది లక్ష్మి. చెప్పమ్మా మరి రేపు ఎటు చేస్తావు గాలి? రేపు స్థానిక సంస్థల గాలి ఎటు మలుపుతావు? పార్టీ బీటీ ఏం లేదు మాది ఇక.
కాదు ఇక అంటే ఇటా అట ఏదైతే అనుకుంటున్నావు జనాలు ఏమనుకుంటున్నారు అప్పటిదప్పుడు మనకు తెలియదు జనాలది. నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది దాందే ఇక గాలి. అంతేనా అంతే 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 దాని గాలి నడుస్తున్నాయి కదా సారు. ఎట సంగతి ఏంది ఏం కదా ఏం పేరే ఓ పెద్ద మనిషి మరి ఏం నడుస్తుంది హైదరాబాద్ గుసగుస ఏమనుకుంటున్నారు జనాలు ఎక్కడ ఇటా అట? ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, బాగా భారీ వర్షాలు పడ్డాయి. మరి ఏమన్నా సరఫరా అవుతుందా జనాలకు ఉత్తదేనా? ఏం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏరుతున్నాయి. ప్రతిపక్షములు మస్తు ఆరుపడే వాస్తవంగా మంచి ప్రభుత్వమే, మంచి పరిపాలన ఉంది. గత 10 సంవత్సరాలు ఒక్క బియ్యం కార్డు ఇవ్వలే, కానీ ఈసారి మొత్తం గ్రామాలలో ప్రతి ఒక్కరికి బియ్యం కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం కూడా ధనవంతులు తినే బియ్యం బీద వాళ్ళకు ప్రభుత్వం ఇస్తుంది, మంచి ప్రభుత్వమే. ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఏ ఊర్లో పోయినా గత 16 సంవత్సరాలకి ఇండ్లు లేవు. 16 ఇలా ఏ ఊర్లో పోయినా ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పనులు నడుస్తున్నాయి. 15 రోజుల్లో బిల్లు పడుతున్నాయి. గొప్పతనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు బిల్లు పడుతున్నాయి. మంచిగా ఉంది. రైతు భరోసా కూడా 9 రోజులలో 9,000 కోట్లు చిన్న విషయం కాదు. మంచి రుణమాఫీ 21 ప్రభుత్వమే ఉంది. మంచి లోకల్ బాడీ ఎన్నికలు తప్పకుండా ఇక్కడ అందరు కాంగ్రెస్కి ఇస్తారు. అంతేనా? అయితే నడుస్తుంది గుసగుస. ఇప్పుడు కాంగ్రెస్ కు పోటీ ఇవ్వాలంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఇస్తారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఇస్తారు. అంత బాగానే ఉంది కదా. మీ దగ్గర బిరా కేఆర్కే కాలనీ ఇక్కడ మరాఠా హిందీ తెలుగు రాదు బిరా వస్తాయి కదా. అదే మరి నీకు జిమ్మ ఎటు కొట్లాడుతుంది రేపు కథ మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుంది. కాంగ్రెస్ 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 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి. 12 సార్లు ఉండి ఏమి ఇచ్చిండు కేసీఆర్? ఇల్లు అయితే ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి. మొత్తం 8 నంబర్ నుంచి కేఆర్కే కాలనీ కాంగ్రెస్ గెలిపోతాడు. ఎటు పోతున్నావు మగోనివి ఊరక మరి అంతా మంచిగా కానా పీనా. మరి తాతకి ఏమైనా ఉందా అవుతుందేనా? తాతకు ఉండదే, మేము పెద్దలకు ఉంటేనే మాకుండా కూర్చుందాం నిమ్మలంగా కూకుందాం. కానీ నాకు నిమ్మలం లేకుండా ఉంది తాత. హైదరాబాద్లో ఏం నడుస్తుంది ఏం కథ అని నాకు తెలవాలగా. మరి ఏమయ్యా ఇదే ఇక ఆదిలాబాద్లో నడిచేది ఏముంది, మాకు కొద్దిగా ఉంటాయి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఇక ఇప్పుడు గుసగుస జనాల గుసగుస ఎటు మలుతుంది? ఇక జనాల గుసగుసనైతే కాంగ్రెస్ ప్లస్ బీజేపీ అంటుండ్రు, రెండే నడుస్తున్నాయి. ఇక మూడోది అయితే లేనే లేదు. ఇక అయిపోయింది. టీఆర్ఎస్ అయితే అయిపోయింది. వాళ్ళ చెల్లె ఇక పన్నట్లనే కానీ ఇంటికాడ బిడ్డనే పక్కకు నెట్టినాక ఇంకేముంటది. ఇక ఆడ ఇట్లే సక్కి లేదు. ఇక వీళ్ళు ఉద్దారకం చేస్తారు అని అక్కడికి వచ్చింది. వచ్చింది ఆడికి వచ్చింది. కవిత కవిత ఎంత పని చేసి కవిత మీ ఇంట్లో సక్కిలేంది ఇటు బయటకు వచ్చి ఏం ఉద్దారకం చేస్తారు అనే కాడికి వచ్చింది ముచ్చట. కాడికి వచ్చింది, నువ్వు అన్న కాడికి వచ్చిందా? అబ్బా నీ పేరు ఏం పేరు తినగా? నా పేరు ఊషానండి. ఊషన్నా, నీకు జిమ్మ ఎటు కొట్లాడుతుంది తాత? జిమ్మనా? నా జిమ్మ ఇప్పుడు చూసి చెప్తాం. ఇక ఇప్పటికైతే కాంగ్రెస్ బీజేపీ అంటారు. అది రెండింటి మధ్యనే ఉంటుందా పోయి? రెండే. ఏ ఊరు పిరా? ఇదే ఊరు ఆదిలాబాద్. ఏం పని చేస్తావు మోగోడికి? నేను మేస్త్రిని. మేస్త్రి పని చేస్తావు, అందుకనే గచ్చుకునేవి. చెప్తాత మరి ఇక ఆదిలాబాద్లో ఏ పార్టీ గచ్చుకుంది? పార్టీ అయితే టీఆర్ఎస్ఏ మంచిగా ఉండే. మరి అది మొత్తం పండుకున్నారా? కానీ మరి పండుకోలే లేస్తుంది. ఇప్పుడు దమ్మున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ ఇంటనే పంచాయతీ రైతులు ఈ బజార్లో పడ్డారు, వాళ్ళకే సక్కి లేదు. ఇక వీళ్ళు జనాలను ఉద్ధరిస్తారు అనే కాడికి ఇప్పుడు నీ ముందరనే ఆ కోయిలా కనిపోతుందిగా. మరి ఏం చెప్తావు? వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తా ఉంటారు. మన టీఆర్ఎస్ పార్టీ ఎంతో పనులు చేసింది ఆదిలాబాద్లో. ఈ డివైడర్ లేకుండా డివైడర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అయింది. ఈ విగ్రహం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అయింది.
ఈ రోడ్లు చక్కదనం లేకుండే రోడ్లు అయినాయి. మాది పోని పక్కనే కేఆర్కే కాలనీలో నీళ్లు లేకుండే తాగతందుకు మేము ఏదో దూరం 2 కిలోమీటర్ 5 కిలోమీటర్ పోయి నీళ్లు తెచ్చుకుంటుండే ఆడోళ్ళు బిందెలతోటి. ఇప్పుడు మాకు మిషన్ భాగీరథ నీళ్ళు వస్తున్నాయి. మాకు నడతందుకు రోడ్లు లేకుండే రోడ్లు అయినాయి. టీఆర్ఎస్ పరిపాలన మంచిగా ఉండే. ఏమా పిరా దిగవా మగోడివి మరి తాతను చూస్తే రాబుద్ది అవుతలేదా మరి రావు మరి మగోనివి. అమ్మో అంతా మాట్లాడి ఇట్రా ఇగో వెళ్ళాక నేను చెప్పలేదు మగోడు వచ్చిండు అగో మైపాలు టాటా చెప్పు. నమస్తే అండి, ఏఎన్ఎం తెలుగు ఛానల్కు. మరి తాత ఆదిలాబాద్ అడవులంతా తిరుగుతున్నాడు. ఆటో అన్న కూతురు మాట్లాడి ఏమంటుండో కదా. ఈ బచ్చిగాడు ఆటో అడ్డం పెట్టాడు ఇట్రా ఇట్రా పిల్లగా ఆ బచ్చిగాడు ఆటో అడ్డం పెట్టాడు. మాట్లాడదా అన్న? నమస్తే. ఓ పిల్ల ఇగో కోయిలాగా ఆటో కోయిలాగా కలిసింది. మరి ఈయనకు జిమ్మ పిల్ల మీద కొట్లాడుతుందా పార్టీ మీద కొట్లాడుతుందా? ఒకవేళ పార్టీ మీద కొట్లాడితే ఎవరి మీద కొట్లాడుతుంది చెప్పండి సార్, ఏం చెప్పాలి? నీకు ప్రేమ ఇప్పుడు ఏ పార్టీ మీద ఒలకపోస్తుంది? పార్టీ తోటి ఏం అవసరం లేదు సార్. ఇక్కడ ఏం బిజినెస్ లేదు, ఫ్యాక్టరీస్ లేవు, బట్టి జనాలు బట్టి ఏం లేదు. ఫ్యాక్టరీస్ కావాలా, ఏమన్నా డెవలప్మెంట్ కావాలా, ఉద్యోగాలు లేవు. ఇది టిఆర్ఎస్ హయాంలోనే డెవలప్మెంట్ అయింది సార్. ఈ ముందు అయితే ఏం లేకుండే, బ్యాక్వర్డ్ ఏరియా ఉండే. కరెక్ట్ గా అదే ఉన్నది సార్. ఇక్కడ ఇండస్ట్రీ ఏం రాలేదు సార్. స్థానిక సంస్థల ఎలక్షన్ల వ్యక్తిగతంగా కూడా ఓటు పడతాయి అంతేనా? వీడు మంచోడా చెడ్డోడా అని చూస్తారు. పొలిటికల్ తోటి లేము సార్. ఇది చిన్న సన్నది ఏం కాదు చెప్తానే. ఓటు ఇప్పుడు మేము ఎవరు మంచిగా పనులు చేస్తారో, ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకే ఇస్తాం సార్. ఇది చెప్పం. కూడా అన్ని మరకలే పెడుతున్నావే. సార్ ముగ్గురు కూడా మంచిగా సార్. అట్లా ఏం లేదు, బాగున్నారు 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 సార్, బాగున్నారు. ముగ్గురు కూడా బాగున్నారు, అట్లేం లేదు. ఏవురా డిపార్ట్మెంట్ నేను కూడా. అది అట్టనా డిపార్ట్మెంట్ కోయిలాగట. చెప్తా ఎట్టట్టుంది ఆదిలాబాద్ సంసారము? నేను ఇక్కడ కాదు, హైదరాబాద్. పట్టణం కోయిలాగట. మరి పని మీద వచ్చినావు ఆదిలాబాద్ కు? అత్తోరూరు. అత్తగారింటికి వచ్చినావు? పట్నం కోయిలాగా అత్తగారింటి కాడ అడుగు పెట్టింది ఆదిలాబాద్ గడ్డ మీద. అందుకోరాదు పాట అందుకోరాదు. కోయిలా కూడా సంబరపడుతుంది ఆదిలాబాద్ చరిత్ర. బా, ఇది పౌరుషాల పూలి బిడ్డరా, ఇది కొమరం భీముని అడ్డరా, ఇది ఆదిలాబాదు జిల్లారా, అడవులకే పెద్ద ఇల్లురా. అమ్మ ఈ మొగోడు నా ఎంట తిరిగి నా పాటనే ఇట తయారైన మైపాలు కూడా. అంటే ఆదిలాబాదు ఎంత స్వచ్ఛమైనదో, ఎంత పౌరుషం కలదో. కొమరం భీము పౌరుషం, పచ్చదనానికి పచ్చదనం, పౌరుషానికి పౌరుషం. ఇటువంటి జిల్లా దీన్ని కాశ్మీర్ అంటారు, తెలంగాణ కాశ్మీర్. మామూలు గోళ్ళగలు ఉండవిడ. తాత మరి అత్తగారింటికి వస్తే ఏమన్నా తెంపిర్రా? మరి మా దాకా వచ్చే రాయమన్నా. ఎందుకంటే మాది కూడా పట్టమే తాత. ఆదిలాబాద్ సంసారం మార్చుకుందామని వచ్చిన. ఏ ఊరమ్మా? ఇదే ఊరు అంటే పేరు ఊరు లేదా? గడ చెప్పరాదు మరి. మీ ఆదిలాబాద్ పౌరుషాల జిల్లా ఏంది? ఆదిలాబాద్ జిల్లా అంటే ఏం చెప్తావు? ఏం చెప్పాలా, సమృద్ధిగా అయినది ఆదిలాబాద్. పంట పొలాలు సమృద్ధి గల పంట పొలాల జాగాలు ఉన్నాయట. మరి మనవరాలా నీకు జిమ్మ ఇప్పుడు ఎటు కొట్లాడుతుంది? రేపు ఓట్ల పండుగ రాబోతుంది. అది ఏడే చిన్న గొంగలు అన్నే ఉన్నది. మా బతుకులు మారాయి. మేము మున్సిపల్ లేబర్, మున్సిపల్ వర్కర్. మేము 25 ఇయర్ అయింది మేము చేయబట్టి. మాకు ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది. సాలరీ ఏం పెంచాడు. కేసీఆర్ కూడా మీకు న్యాయం చేసిపోలేదా? చేయలే. ఆయన మంచిగా ఇప్పుడు బైకాడ వండుకుంటుందా మాషగా.
ఎవరిని గెలిపించినా అది ఏది కావాలో అదే అవుతుంది. ఏమైతుంది మరి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? ఇచ్చే ఉన్నాయన్ని కూలి కుప్ప పడుతున్నాయి. ఇక ఆదిలాబాద్ ఇంకా మేము మా కష్టం చేస్తున్నాం, కష్టార్జితం, మా కష్టజీవులం మేము. కష్టం మేము కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాం, ఏ పార్టీని నమ్ముకోలేదు మేము. మరి ఇప్పుడు ఓటు వేస్తారా? ఇక అది పైవాడి చిత్తం. ఎక్కడికి కోళ్ళారు ఈ తమాషగా ఈ ముద్దుగా ముచ్చట పెట్టుకుంటారు. రామ సక్కదనంగా వెచ్చిగా కోల్పు ఏం చేస్తే తెలుసా, పొద్దున ఒక రౌండ్ వాకింగ్ చేసి ఇక ఆదిలాబాద్లో ఏం జరుగుతుంది ముచ్చట. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవళ్ళని గెలిపియాలి, ఎవళ్ళని ఓడగొట్టాలి, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు గట్టిగా ఉన్నట్టుగా గట్టిగా ఒక్కొక్కరు 1000 మందితో సమానం. చూడు ఇక ముచ్చట చిన్నసన్న కోళ్ళ అది చెయ్యి ఇట్టిట్ట అంటుంది, అది చెయ్యి ఇట్టిట్ట అంటుంది. అయితే దీనికి లోపలికి కథ ఏరే బయటకి కథ ఏరే. ఈయన కూర్చుంటే ఆదిలాబాద్ రాజకీయం అంతా తిప్పుతారు. ఎవరు చూసినా ఈ పాయశంకర్ కోళ్ళగా ఏమన్నా సై చేస్తుందా, సంతులనే పంతుందా? మా ఆదిలాబాద్ పరిస్థితి బాగా ఎట్లుందంటే సెంట్రల్లో పార్టీ ఉన్నది, కానీ మాకు ఏం కావాలన్నా స్టేట్ నుంచి కావాలి. ఈయన ఉన్నది బీజేపీలోకి వెళ్ళి గెలిపించుకున్నారు, అందరం వేసారు. ఎంతో అంటే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది, 3ోసారి కాబట్టి సానుభూతి ఉన్నది బీజేపీ మీద ఆదిలాబాద్ జిల్లాకు. సానుభూతితో నువ్వుకొచ్చిన అది తర్వాత బీజేపీ అంటే ఆదిలాబాద్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కొంచెం చాలామందికి ఇక్కడ ఓటు బ్యాంక్ పెరిగింది. అది దీంతో ఏమైంది అంటే ఆ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు అయిపోయిందంటే స్టేట్లోనేమో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మనకు ఆదిలాబాద్లో ఏమో బీజేపీ పార్టీ ఉన్నది. ఇప్పుడు ఏ ఫండ్ రావాలన్నా ఏం చేయాలన్నా స్టేట్ కరెక్ట్ ఉంటే వస్తుంది. దాంతో ఇక మన ఎమ్మెల్యే కూడా సతమతం అవుతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఫండ్ తేవాలంటే ఇప్పుడు సర్కార్ ఏమో కాంగ్రెస్ ఉంది, రేపు స్థానిక సంస్థలల్లో లోకల్ బాడీ ఎలక్షన్లల్లో మరి జనాలు ఇట్నే ఆలోచన చేస్తారా? మరి అది ఉంది కాబట్టి మన పుసుకున్న ఇంకో దిక్కు మోగితే ఉన్నది పోతే ఉంచుకుంది పోతే అనేది ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఏమనుకుంటారు జనాలు? జనాల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకోసం అంటే ఎవరికి ఓటేద్దామన్నా కరెక్ట్ మనిషి ఎవ్వరు లేరు. ఇప్పుడున్న మూమెంట్లల్లో సర్పంచ్ ఎలక్షన్లో పోతే ఆ ఇండ్లు జాగాలు ఆస్తులు అమ్ముకుంటు తప్ప, ఆ ఊళ్ళలో తిట్లు వాడు తప్ప, అట్టే పేరుకే పెద్దరికంకే తెల్ల బట్టలు పైసలు జేబులో కనబడతాయి. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ అవుతాయి. నేను తెలిసినట్టే చెప్తున్నా, గ్యారంటీగా. ఎవరన్నా కానీ మీకు పైసలు బాగుంటే మీరు నిజంగా హరీష్ కుమార్ నా పేరు, కానీ నేను బిజినెస్ చేస్తా అదిలా వాళ్ళ కన్స్ట్రక్షన్. ఎవరైనా కానీ అన్న అదిలా ఏ తెలంగాణలో ఎవరైనా కానీ సర్పంచ్ గల ఏదైనా ఎలక్షన్లలో కనుక అన్న పోటీ చేసే ఉద్దేశం ఉంటే, నిజంగా మీరు ప్రజలకు సేవ చేసే ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీరు పోటీ చేయండి. కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని అమాయకులను మోసం చేస్తే ఎమ్మెల్యే దొరకడు కావచ్చు, మినిస్టర్ దొరకడు కావచ్చు, ముఖ్యమంత్రి దొరకడు కావచ్చు, సర్పంచ్ ఇల్లు మాత్రం ఆన్నే ఉంటుంది. అట్టిగా బట్టలు ఇంపి మీద వారేస్తారు. కాబట్టి నేను చెప్తున్నాను, సేవ చేసేందుకే ముందుకు వస్తా అంటారు, కానీ సేవ గీవ ఏముండదు, పబ్లిక్ని గుమ్మాయించుడు తప్ప వేరేముండదు. కాబట్టి ఇప్పుడు కొంతమంది పదవులు ఉన్నాక కూడా పదవులు ఉన్నాక కూడా పని చేస్తానికి వెనక ముందు ఆడుతున్నారట. ఏ పదవులు లేకుండా జనాలకు సేవ చేస్తూ ఎవరన్నా ఉన్నారా ఆదిలాబాద్లో? అంటే సర్పంచ్ గానా ఎమ్మెల్యేనా ఎంపీ దేనికంటారు? ఇప్పుడు ఆదిలాబాద్లో లీడర్లు ఉన్నారే, ఎంతో మంది లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కోళ్ళాగారు. కొంతమందికి పదవులు ఉండి కూడా సామాజిక సేవ చేయలేకపోతున్నారు, ప్రజాసేవ చేయలేకపోతున్నారు, సందులో వంతుర్రు. ఇంకా కూడా మానవత్వం ఉన్నోళ్ళు అయ్యే నేను ఇంకా సామాజిక సేవ చేస్తా, జనాలకు సేవ చేస్తా, ఓ మంచిని బతికిస్తా, 10 మందికి ఎక్కడికి వస్తా అనేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆదిలాబాద్లో? ఉన్నారు. మరి ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి అని కాంగ్రెస్కి పోటీ చేసిన వ్యక్తి కానీ ఏం చేస్తున్నారు? కంది శ్రీనన్న మంచి కాన్సెప్ట్ ఉన్న పర్సన్ అతను. ఎట్లా అంటే అతను ఎన్ఆర్ఐ, మనకు మంచి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి. తను అమెరికాలో పోయి పెద్ద కోట్ల రూపాయలు సంపాదించి ఎన్నో కంపెనీలు పెట్టి ఒక మంచి ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి. అతను ఫస్ట్ టైం పోటీ చేసినా కానీ మంచి ఓట్లు కూడా తీసుకొచ్చుకున్నాడు. కాకపోతే ఏంటంటే పార్టీలు అనే పేరుతోటే ప్రాబ్లం అయింది ఆయనకు. కానీ నిజంగా చెప్తే కంది శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా
చాలా బ్రిలియంట్ పర్సన్. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్. వేరే రాజకీయ నాయకులకేమో సంపాదించుకోవాలి, అన్ని దొంగ పనులు చేయాలి, ఏమో చేయాలి, రాజకీయంలో అన్ని వాళ్ళ సొంత పనులు చేసుకోవాలి, వాళ్ళ సొంత పిల్లల్ని ఎమ్మెల్యే చేసుకోవాలి, చైర్మన్లు చేయాలి, మినిస్టర్లు చేయాలని ఆశ ఉంటుంది. కానీ కందిసీన్ అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తి. ఆయన కాన్సెప్ట్ కూడా ఏముండే మా దగ్గర సేమ్ ఇట్లనే కూర్చున్నాడు ఎమ్మెల్యే చేసేటప్పుడు. ఆయన ఏముండే అంటే మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, రియల్గా చెప్తున్నాం మనము. అతను మాత్రము ఆయన ప్లానింగ్ ఏముండే అంటే ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే పార్టీకి సంబంధం లేకుండా అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ ఒక 1000 మందికి, నా ఆదిలాబాద్ జిల్లాలో 1000 మందికి పేదోళ్ళకి నేను ఒకటి మంచి ఇన్స్టిట్యూట్ పెట్టిస్తా. ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఐటీకి సంబంధించింది ఆ నుండి కంపల్సరీ ఒక గోల్ ఉన్నది ఆయనకు. ఒకటి స్కూల్, ఒకటి పెద్ద ఎత్తున మంచి స్కూల్ పెట్టి మా జిల్లాను మొత్తం తెలంగాణలో కానీ ఇండియాలో వల్ల నా సొంత డబ్బులు నా సొంత ఫ్రెండ్స్ కూడా చేస్తాను ప్లానింగ్ ఉండే. ఇక అది ఎట్లా అంటే పార్టీల పరంగా పోతే పార్టీల పరంగా మనం కామెంట్ చేసేది వేస్ట్. అది పార్టీకి పోతే ఎవరో చేసిన తప్పకి ఎవరో బలవుతారు. కానీ సొంత వ్యక్తి మాత్రం చాలా చాలా సౌమ్యమైన వ్యక్తి అని. ఆయనకు మన ఎమ్మెల్యేగా పోటీ చేసుకుంటూ ఓట్లు కూడా బాగానే వచ్చినాయి అంటున్నావు. ఇప్పుడు ఆయన పదవిలో లేడు. అయినా ఇంకేమన్నా జనాల కోసం తిరుగుతున్నట్టుగా, జనాల కోసం తారాడుతున్నట్టుగా ఏమన్నా ఉన్నాడు ఆ జనాలల్లా? ఆయన జనాలు ఉన్నాడు. ఆయనకు పార్టీలకు సంబంధం లేకుండా ఆయన సొంత జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకునే వ్యక్తి కందిసీన్. ఓడిపోయినాక అమెరికా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయినా ఉన్నాడు, అడగవా తాత ముచ్చట? మైపాల్ కోయిలాగా చిన్నసన్న కోయిలాగా ఏం కాదు. ఇప్పుడు కాదు తాత, ఓడిపోయినాక ఇంకేం పని, నన్ను ఓడగొట్టిర్రు. ఇప్పుడు కేసీరావయ్య నన్ను కామారెడ్డిలో నన్ను కన్ను పెట్టి ఓర చూపు చూసిర్రు, నన్ను ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి ఉడవీకిర్రు. నా గద్దె దింపుతారు మీరు అని ఇక పండుకోరు మీరు, నేను మాత్రం బాయికాడనే పండుకుంటా అని తమాషగా పక్కేసుకుంటూ బాయికాడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో. అంటే నేను ఏమంటున్నా అంటే ఓడిపోయినాక ఇక ధ్యాస ఉండదు, ప్రేమ ఉండదు, గింత పని చేసేది అనేది ఉంటుంది. ఇప్పుడు మరి కంది శ్రీనివాసరెడ్డి కూడా ఓడిపోయిండు, ఓడగొట్టిరు జనాలు. సరే జనాలు ఓడగొట్టిందంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏమంటారంటే మునుపు ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ నూకు వచ్చింది కాంగ్రెసు అనేది అనుకొస్తుర్రు. మరి పదవి లేకపోయినా ఇంకేమన్నా జనాల కోసం ఏమైనా తారాడుతుండా? ఆయనే ఎక్కడికి పోలేదు, ఆయన ఇక్కడనే ఉన్నాడు. అమెరికా పోలే అంటే ఆయన బిజినెస్ పరంగానే పోకడ వచ్చు, అది కామన్. కానీ ఆయన ప్రధానికి ఈయనే ఉన్నాడు. ప్రతి విషయానికి అది సెటిల్మెంట్లు కాదన్న బిజినెస్ అనేది సెటిల్డ్ ఆయన యూఎస్ కంపెనీ జాబ్స్ కాబట్టి అక్కడున్నాడు. మీకు ఇంకో విషయం తెవాలంటే అసలు మెయిన్ బట్టలు ఇప్పాలన్నా బట్టలు వేయాలన్నా మైపాలన కావాలి మెయిన్. అసలు ఎవరిని తాతకు భయపడిన వ్యక్తి అంటే మైపాలన్న. అది ఎందుకో దరిద్రం. కానీ ఇంత అది ఆయనకు మహిపాలన్నకి నాకేం సంబంధం లేదు, యూట్యూబ్లో వస్తా కాబట్టి చెప్తున్నా. మహిపాలన్న అనే వ్యక్తి ఇవాళ అసలు ఎక్కడికో పోవాలి. ఈయనకున్న తెలివి 119 ఎమ్మెల్యేల సగం మందికి లేదు. ఆయనకున్న ధైర్యం లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఆయనతో నాకేం పని లేదు, నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. కానీ ఎందుకంటే చెప్పన్నా, ఒక్కసారి బంగ్లాదేశ్లో ఒక హిందువుల మీద చాలా అరాచకం జరిగితే వీళ్ళందరూ నోర్లలో ఏమో పెట్టుకొని మూసుకుంటే తను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మైపాలన్న. కానీ నిల్చొని ప్రతి హీరోయిన్ వాళ్ళు 100,000 కోట్లకు ఉండరు, వాళ్ళు తలుచుకుంటే గంటల జైలు వేపిస్తారు. ఎవరిని తాతకు భయపడలే. అప్పుడు కేసీఆర్ నీళ్ళు వేపించిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నేను చూసినా కదా, ఆయన దగ్గర న్యాయం నిజాయితీ ఉన్నది మైపాల్ దగ్గర. నాకు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇవాళ యూట్యూబర్ పెట్టుకొని ఎంతోమంది 100,000 బ్లాక్మెయిల్ చేసుకుంటా వాళ్ళు పబ్బం గడుపుకుంటారు. కానీ అన్న మాత్రం చూస్తున్నా కదా, ఎప్పుడు మాట్లాడినా ప్రజలల్లో ఫుల్ యాక్టివ్ ఉండే పర్సన్, నిజం మాట్లాడతాడు. ఇవాళ నిజం ఎవరు మాడుతున్నారు అన్న, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడే దమ్ముంది ఎవరికన్నా? లేదు కదా. ఏ నిజం ఒప్పుకోడు. రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని మా నియోజకవర్గంలో ఈ కష్టం ఉందని పోయి ఎమ్మెల్యేలు ఎవరన్నా అని ఎవరికి కలుస్తాడా? ఈయన మైక్ ఉంటే చాలు మైపాలన్నకు. నేను చెప్తున్నా కదా, అన్ని అబద్ధాల ప్రభుత్వాల్లో చాలా కష్టంగా ఉన్నది కాబట్టి. తాత ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి అన్నారట, ఏముంది ఓట్ల పండుగ అయిపోయినాక మళ్ళీ పోయి అమెరికాలోనే ఉంటాడు అనేది కూడా గుసగుస నడిచిందట. ఇప్పుడు ఆయన జనాలనే ఏమన్నా సేవా కార్యక్రమాలు ఏదో చేస్తుండు అనేది కూడా అక్కడక్కడ అంటుర్రు. ఏం చేస్తుండే ఆయన, నువ్వేమంటావు? ఆయన యాక్చువల్గా మీకు చెప్తున్నా కదా, కంది శ్రీన్ అన్నకు ఏ పార్టీకి సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయింది. కానీ యాక్చువల్గా ఆయన ప్లానింగ్ అంతా వేరే. డబ్బున్న వ్యక్తులకు, మంచి హోదా ఉన్న వ్యక్తులకు, మంచి చదువుకున్న వ్యక్తులకు ఏ దోపిడీ దొంగతనం అవసరం లేదు, ఏం లంగతనం అవసరం లేదు, ఆయనకి ఏం పైరవులు అవసరం లేదు.
ఇప్పటిదాకా కూడా ఆయన క్యాబిన్కు ఎన్నో లంగ కేసులు పోతే నీకు ఆ పని చేపిస్తా ఈ పని చేపిస్తాను. ఆయన ఎవరి దగ్గర 100 రూపాయలు తీసుకోడు, చీటింగ్ పనులు చేయడు, ఏం చేయడు. మళ్ళీ ఇంకొకటి, ఆయన గెలిచినా ఓడినా ఇలా నా ఆఫీస్కి ఓనరి రోజు ఎంతమంది ఉన్నదో తెలియదు, మేము ఎప్పుడు పోలే తినలే కానీ ఆఫీస్ చూసినాం మా సార్లా. ఎప్పుడు ఆఫీస్కి పోయినా నిండుగా పేదోళ్ళ కోసం, అక్కడ కులాలు మతాలు ఏం సంబంధం లేని దగ్గర ఎక్కడెక్కడ తిరిగే పేదోళ్ళ కోసము మంచి క్యాటరింగ్ ఇచ్చి మంచి భోజనం చేయించే వ్యక్తి అంటే ఆయన కండిసీన్ అన్న. ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లో ఉండి కూడా సేవ చేసే వ్యక్తి కూడా అన్నదేం అనే విషయం రాజకీయం పక్కకు పెట్టాలి. రాజకీయం పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళు చేసిన తప్పు గీనే బలవుతాడు. కానీ తాత నాకు ఇక్కడికి వెళ్ళి మెరుస్తుంది, గుండె లోతులకి వెళ్ళి ఉరికొస్తుంది. ఎందుకంటే చెదిరిన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అనే ఒక్క పదాన్ని పట్టుకొని ఆయన ఇయ్యాల నేను జనాల కోసం. ఇప్పుడు కోట్లాది మంది కోటీశ్వరులు లక్షాధికారులు ఎంతోమంది ఉన్నారు, కానీ పిల్లికి బిచ్చవేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ 1000 రూపాయలు సంపాదించిన మనిషి మానవత్వం ఉన్నోడు అల్లకెళ్ళి 100 రూపాయలు జనాల కోసం ఖర్చు పెడతాడు. కానీ ఇవాళ ఏం పేరు అంటే హరీష్ కుమార్ మాట ఏంటి నాకు ఒక పాట అదికి వచ్చింది తాత. మచ్చలేని మనిషి ఇవన్నా మా కంది శ్రీనన్న, నిజమేనా? మచ్చలేని మనిషి ఇవన్నా మా కంది శ్రీనన్న, నిజమేనా? కాంగ్రెస్ మచ్చ ఉంది, మరి కాంగ్రెస్ ఉంటే ప్లస్ ఇండిపెండెంట్ ఉంటే ప్లస్ అడుగు ఒక మచ్చట. కాంగ్రెస్ కున్న మచ్చలు కాంగ్రెస్ ఉన్న మచ్చలు నాకు అంటుతాయి. ఆయన బాధ అంతా అదే. ఆయనకు సొంతగా మంచి బేస్ ఉన్న వ్యక్తి 100%. సీనన్ అనే వ్యక్తికి రేపు మీరు ప్రజలు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయనకు రాజకీయ అనుభవం లేకుండా ఏమున్నా మంచి అన్ని ఓట్లు తీసుకొచ్చిందంటే అది నాటే జోక్. ఎందుకంటే ఎందుకంటే మంచి వాళ్ళ గురించి స్వచ్ఛమైన గుణముని ఇదన్నా మా కంది శ్రీనన్న, అతని మాటల్ని ఏకీభవిస్తున్నా. మచ్చలేని మనిషి ఇవన్నా మా కంది శ్రీనన్న, ఈ పదానికి ఓటు పడ్డాయి. స్వచ్ఛమైన గుణముని ఇదన్నా మా కంది శ్రీనన్న. ఎన్ఆర్ఐలు అంతా రావాలి, ఆదర్శంగా తీసుకొని ఇట్లా దత్తత తీసుకోవాలి. ఆదిలాబాద్కి వెళ్ళి ఎంతమంది అమెరికా పోయినరో, యూరోప్ పోయిర్రో, జర్మనీ పోయిర్రో, ఆస్ట్రేలియా పోయిర్రో. అన్న ఎకరాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు కాదు. ఇక్కడ కూడా కొంత చూడండి, పేద బిడ్డలు ఉన్నారు. మీ ఊర్లో రోడ్ వేపియండి, మీ ఊర్లో స్కూల్ కట్టియండి. అన్నీ ప్రభుత్వం చేయాలంటే కొన్ని కావు. ఉన్న పుట్టినది ఒకరోజు నువ్వు అంటావు కదా, ఎంత మురిసినా మట్టిపాలే, ఎంత మెరిసినా ఉట్టితోలే. కాబట్టి మీరు అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి పోయేది ఈ మట్టిలోనే. ఉన్నన్ని రోజులు నీ కొడుకును చూసుకున్నట్టు, బిడ్డను చూసుకున్నట్టు నీ జిల్లాను కూడా చూసుకోవాలంటున్నా. అదే కంది శ్రీనివాసరెడ్డి అడుగుజాడలో నడవమంటావు. నడిస్తేనే మంచిది. ఆయన దాంట్లో 10% అన్నా సహాయం చేయండి, చేస్తేనే డెవలప్ అవుతుంది నా కోరిక. నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా, నిరంతరం ప్రజల కోసమే పాటు పడతావన్నా. అమ్మో ఈ ఉరుకుతుంది. కాంగ్రెస్కు వ్యతిరేకం, వాళ్ళు చేసే తప్పులకు వ్యతిరేకం, కానీ కంది సీనన్నకు అనుకూలం. 100% అని చెప్పింది. ఎందుకంటే మొదటిన అడిగి పడేసిండు. మార్పు అన్నారు, ఇక్కడ మార్పు లేదు. పార్టీ పరంగా ఫెయిల్. మళ్ళీ అందులో ఉన్న ఏ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అది ఎందుకో సబ్జెక్టుల మీద ఎవరికి నాటి కనబడతలేదు. వాళ్ళు ఎప్పుడు చూసినా హెలికాప్టరు, కాళేశ్వరము, నిరుద్యోగులు అట్టిగానే ఆ ఫోటోలు స్పెషల్గా అవే కనబడుతున్నాయి. కానీ ఒక్క దాని మీద కూడా, ఒక సబ్జెక్టు మీద కూడా ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిండు. ఒక దాంట్లో మైపాలన్న ఒక్కరికి అన్న కనీసం ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఒక టీం ఉండాలి, ఏమన్నా చేయాలి కదా. అవన్నీ ఏం లేవు. ఇట్లా మైక్ ఉన్నాక ఏమడే పబ్లిక్ అన్నీ ఏదంటే మొత్తం వేసేస్తున్నారు. ఎలక్షన్లు రాగానే ఏమో చెప్పేస్తున్నారు. ఇక తెలంగాణ అమాయక ప్రజలు పాపం మూడుదా కేసీఆర్ని భరించినారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అంటే పాపం వాళ్ళు ఏమనుకున్నారు. ఇప్పుడు 2 నెలలు అందరి ఉసురు కంపల్సరీ. ఏ పార్టీ అయినా ఒక్క విషయం ఏంటంటే అబద్ధాలు చెప్పి పబ్లిక్ని మోసం చేయొద్దు. వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. 5 ఏళ్ళ రాజకీయం పెద్ద సంతోషం కాదు. ఆ తర్వాత ఊళ్ళో ఉండలేకపోతారు పబ్లిక్ ఎవరైనా. ఈ కోయి అంబాయానికి ఇట్లా ఉంది. ఏదేమైనా హరీష్ రావు
హరీష్ కుమార్ కుంట బద్దలకు వచ్చిండు. జర ఆగరాదు పిల్లగా, నీకు రాజకీయం తెలియకపోతే నేను నేర్పిస్తా ఇప్పుడు. కోళ్ళగా నీకు నేను నేర్పిస్తా. జర్ర ఉరుకులో పెట్టకు, జర్ర ఇలా డగడగ అంటుందా, కొట్టుకుంటుందా? జర చూస్తా. ఓయ్ ఆ చెవు పెట్టు. కోళ్ళకు నిమ్మతంగానే ఉంది, నిమ్మతంగానే ఉంది. ఎంత ఎదిగినా బొదిగినట్టే. ఇగో ప్రజలే నీ కుటుంబం అన్నావు. ఎవరి గురించో చిన్నగా నీకు అర్థమవుతుంది ఇప్పుడు. పేదల బాధలు వింటే తన గుండె బరువెక్కిపోతున్నదో మా కంది సీనన్నకో. బీదోళ్ళ కష్టాలు చెబితే తన మనసు చెరువైపోతున్నదో ఈ కంది సీనన్నకో. అంటే తాత మరి మా నర్సయ్య తాత ఎందుకు గీ పాట పాడిందంటే నువ్వు అనొచ్చు. నువ్వు అడుగు ఎందుకు తాత ఈ పాట పాడిన అడుగు పిల్లగా పోయినాకో నేను నేర్తాను. కానీ అనిపిస్తుంది తప్ప నాకు అడగపోతే లేదు. సూపర్ ఉన్నది, అంతేగాని రాజకీయం తెలియదు నాకు. ఇప్పుడు నేను నీకు రాజకీయం నేర్పించిపోతా. ఓ మొగ ఆయన ఏం పేరు? ఈ మొగ ఆయన పేరు రంగా మదన్ మోహన్. అయితే ఇప్పుడు ఈయనకు రసరాగ రంజిత ఓ రమణి ముదు మధుర బాబా తరంగిని రారావేనా కవిత నవనీత వృదిత నీ అదనముపై చిరునవ్వులు చిరికిన కనులలో వరపు కలిమిని నిలిపిన కవిత వృతైన ఊహల ఊర్వశివై కవన సరసున కరువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే. ఆహా కవన కథానాల మధుర డోలికలమై మరిపించే. ఆహా ఆ మాట అంటే మళ్ళీ ఇంకెక్కడికో పోతుంది. అయితే నీకు ఆమె వస్తే నీకు రాజకీయం నేర్పిస్తుంది. ఆమె తీసుకెళ్ళానా? నా రాజకీయం మొత్తం తెలియదు, అబద్ధంగా. మదన మోహనుడే అన్ని తెలిసినా తెలవనట్టు ఉండే, అన్నిటిని జేబు వేసుకునే మొగోడు. కానీ ఎప్పుడు ఇప్పడు అప్పుడే ఇప్పుతాడు. అయితే ఓ పని చేయి తాత, నాటుకొని కోసుకుందాం, మొక్కజొన్న కంకును కాల్చుకుందాం, శనకల కూర్చుందాం. మీకు కొవ్వట్లేవే దాగా కొవ్వట్లా మేము, మాకు నాటుకోడి గిడి కూడా నడవదు. అదే మరి ఇప్పుడు తాత కూడా ఎండ పెడతాం అయ్యాలా? మన మాట తీసుకోవద్దు. పెద్ద తెలంగాణ ఉద్యమకారుడు మైపాల్ యాదవ్ నీ వెనకగానే ఉన్నాడు. నడేసేది ఏముంది, అందరు తింటున్నాం కదా. ఇలా మాకు ఎండ పెడతావా? అయితే అమ్మా ఈయన ముచ్చడం బుద్దుకుంది. నేను తినని కొట్టి పాడేస్తే ఇక మా తాతకు కూడా నాకు ఖర్చు తప్పుతుంది. అమ్మా ఎంత రామసక్కని మొగోడే మదన మోహనుడు. తాత ఇక మరి ఇప్పుడు చెప్పు, జనాలు ఏమనుకుంటున్నారు? ఆదిలాబాద్ జనాల ఏమనుకున్నా తెలియదు కాక, ఏం తెలియదు. రాజకీయం నాకు పొలిటికల్ నాకు తెలియదు కాక. నువ్వేమన్నాను వేరే అడుగు, నువ్వు రియల్ ఎస్టేట్ కూడా రోజు చెప్తాను. వ్యక్తిగతంగా చెప్తా, రియల్ ఎస్టేట్ మాత్రం అడుగు చెప్తా. రియల్ ఎస్టేట్ పండుకుందా లేస్తుందా? వండుకుంది, ఆరాంగా వండుకుంది. ఇప్పుడు పడుకుందా? మరి నువ్వు జోలపాట వాడుతున్నావా కూర్చున్నావా? అందుగురించి ఇక్కడ 15 రాకుంటున్నావు, కూకుంటున్నావు ఇక్కడ పని లేకనే. అది మాత్రం గది చెప్తా కానీ నాకు రాజకీయం తెలియదు. కంది శ్రీనివాసరెడ్డి ఎరికేనా నీకు? పేర్లు విన్నా అందరి. ఇది పెద్ద బిజినెస్ మ్యాన్ అట, వ్యాపారవేత్త అట. దగ్గర తెలియదు మనకు, అంటే ఎంత డీప్ గా తెలియదు. కంది శ్రీనివాసరెడ్డి తెలుసు, విన్నా. ఆయన ఏం పని చేస్తాడు, ఏంది ఏం కథ అనేది ఎరికేనా? పొలిటికల్ మనుషుల అంతా. ఆయన ఏదో సేవా కార్యక్రమాలు చేస్తుండట, నీ షోలో పడ్డాయా? విన్నా, అవి కూడా విన్నాను. అమ్మా ఇన్నా చెప్తున్నా. ఆయన చేసే సేవా కార్యక్రమాలు, రోజు అన్నదానం చేస్తున్నా చెప్పి తెలిసింది కాక. అంటే మా దగ్గరకు వచ్చే లేబర్లు వాళ్ళు చెప్తారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు. అమ్మో పని చేయించుకునే మొగోడేమో ఈయనే ఆడపోయి లేబర్లో
మదనా సుందారి మదనా మోహనుడికి మదనా సుందారి అర్జెంటు. అబ్బా నువ్వు బలేనా తాత నాకు షేకండి. ఇప్పుడు ముసలాయన ఇక మొన్న బిగ్ బాస్ పోతిగా తాత అగ్ని పరీక్షకు చూసావా మగోనివి ఇది చూడది నువ్వు అది చూడవు. అగో గామెకు కూడా బిందుమాల కట ఇగో నా గొంగడి గచ్చు వాసనకు వచ్చిందట. అభిజిత్కు నవదీప్కు గచ్చు వాసనకు వచ్చిందట. అయితే ఇప్పుడు నర్సయ్య తాత గొంగడి నీకు కూడా గచ్చు వాసన కొడుతుంది. ఏం కొడతలేదు నాకు నీ మీద అభిమానం పెరిగింది. ఇంకా చెప్తుండే అభిమానం పెరిగింది. ఇప్పుడు మంచి మంచి యాక్టివ్ పర్సన్ అట్లా ఉండాలా. చెప్తాదా నీ పేరేం పేరు? అమ్మా ఈ కోయిల గడిదే ఉన్నట్టుంది కదా. ఇది ఇప్పుడు నీకంటే ఇదే గడిదే కొడుతుంది. అన్ననే కానీ ఇప్పుడు ఆ కోయిల కంటే నువ్వే గట్టిదానివి. ఈ పెయి మీద బంగారం కనపడుతుంది, చేతికి కారేము ఉంగరాలు కాదట. అమ్మా అయితే ఇలా మనకు 2000 పెట్టి ఖర్చు కూడా పెడుతుంది కోయిలాగా. మరి మొక్కజొన్న కంకులాంటివి నాటు కోడాంటివి మరి ఎట్లా పిల్లగా అమావాస్య మగోడు పెట్టి పుల్లో. ఓ అమ్మా ఏం తెలియనోడు ఏ కాసి నాడు చేస్తే అన్ని తెలిసినోడు ఆ మాస నాడు చచ్చినాడంటే ఉంది కథ. చూసినావా ఈ పిల్లగాని భాగవతం లోపల ఏమో దొరికానా? నీకు ఆకలి కాకుండా నేను ఔషధం పెడతా కానీ నువ్వు తెచ్చుకునే సర్దిపో నాకు వెచ్చిపో అన్నట్టుంది ఈ మగోని భాగవతం. మరి పట్నంకి వెళ్ళి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీకి వెళ్ళి వచ్చిండు మా నర్సయ్య తాత. మరి షెడ్డో పడో తాత సరే అని అంటలేడే. నువ్వు పెట్టు పెట్టకపో కానీ పెట్టేంత మాటలన్నా మాట్లాడుతున్నావా? ఇలా ఆ మాసాన్ని అడగాలేసుడు మగోడు. ఇట్లాగా అమ్మ నీకేదైనా చెడు జరుగుతుందని అన్నాడు కానీ వాళ్ళు వెనక ఖచ్చిటోళ్ళు గారు. అసలు నువ్వు ఆదిలాబాద్కి వస్తే ఎవరిని అడుగుకోవాల్సిన అవసరం లేదు. చెట్టుకు సిప్తల పనులు ఉంటాయి తెంపుకొని తినొచ్చు, మక్క చేనులు ఉంటాయి కాల్చుకొని తినొచ్చు. అడవి తల్లి ఆదిలాబాద్ అంటే ఏంది ఎట్టేటుంది తాత? మరి ఆదిలాబాద్ సంవత్సరం నడుస్తున్నది అంతా మరి రేపు స్థానిక సంస్థల గోల్మాల వ్యవహారం ఏమన్నా అటు ఇటు అయ్యి ఏమన్నా ఇదేనా? దేనికి తగ్గపారు నడుస్తుంది, ఎవరి గాలి మోగుతుంది ఆదిలాబాద్లా? ఈడ దాదాపుగా గాలి అంతా బీజేపీదే నడుస్తుంది. కందిసీన్ అన్న మంచోడే, ఆ కాంగ్రెస్ తోటి అతనికి మైనస్. అందులో ఉన్న రోజులు అతను కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు బీజేపీలో ఉండే నేను సచ్చినా కూడా నాకు నా మీద జెండా బీజేపీదే కప్పమన్నాడు. తర్వాత ఒక 6 నెలలకు సంవత్సరానికి కాంగ్రెస్లో పోయిండు. అతనికి ఆ కాంగ్రెస్లో పోకుండా ఇండిపెండెంట్గా ఉన్నవాడితే ఇలా విజయమాతందే ఉంటుండే. గెలుస్తుండే అంత మంచోడా? మంచోడా అంటే అతను సేవా కార్యక్రమాలు చేసిండు అప్పుడు ఎలక్షన్ కాకముందు. ఇప్పుడు గలత్ల కాంగ్రెస్ వచ్చింది. ఒకవేళ ఆ గాలి కొంచెం దూరం దాకా ఉండే మా డిస్టిక్లో బీజేపీ గాలి 4 సీట్లు ఎమ్మెల్యే బీజేపీ ఉంటే టికెట్ ఇయ్యారని పోయిరేమో. మరి పోయిండు కానీ రాగానే ఇవ్వరు కదా, సీనియర్ ఇస్తారు అన్న. ఇప్పుడు గెలిస్తే మరి గెలిచినోడికి ఇస్తారు కదా ఎప్పుడు ఇస్తారు కానీ ఇండిపెండెంట్ ఉంటే అయిపోంటావు. ఇండిపెండెంట్ కానీ ఇంకా కొన్ని రోజులు ఆగి చూడనుండే ఒకటేసారి ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలా. ఇలా లండన్ నుంచి దిగాచంటే నాకు ఇది కావాలా అది కావాలంటే ఎవరు ఇస్తారు? ఇస్తారా? ఇండిపెండెంట్ ఉంటే ఆయన సేవా కార్యక్రమాలు ఎట్లా అనిపిస్తున్నాయి తాత నీకు? బాగున్నాయి, పర్వాలేదు. సేవా కార్యక్రమాలు చేస్తాడు. జనాల నాలుకల మీద ఆయన పేరు నాట్యం ఆడుతుందా? ఆడుతున్నాయి కానీ ఇప్పుడు అతను వచ్చి మళ్ళీ కాంగ్రెస్కే ఓటయ్యి అంటాడు కదా. బాధ అంతా అక్కడనే ఉన్నది కదా. రేవంత్ రెడ్డి మంచోడే, రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు మంచోడే. అతను ఎన్నుకున్న వాళ్ళు అంతా ఊకే రాహుల్ గాంధీ దగ్గరికి పోవాలా, ఆడ పని కాదు, ఆడ అతని దగ్గర ఏమి లేదు. 15 ఏళ్ళ వాళ్ళ దగ్గర ఏమున్నది, కాంగ్రెస్ దగ్గర ఏమున్నది? ఒక్క స్టేట్లో వచ్చిన ఓట్లు కూడా వాళ్ళకి వస్తలేవు. ఇంత పెద్ద పార్టీ 50, 60, 70 ఏళ్ళ పార్టీ కాంగ్రెస్ వస్తున్నాయా? రాహుల్ గాంధీ ముఖం చూసి ఎవరన్నా ఓట్లు వేస్తున్నారా? ఒక్క నిమిషం. మరి కాంగ్రెస్ పార్టీ రాదు ఇక. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అంతా అవుటేనిగా ఇక్కడ నడుస్తున్నా. నువ్వు సెంట్రల్ లెవెల్లో చూడు, నువ్వు మోదీ మానియా చూడు. మోదీ చెప్పి వేయడు,
ఇప్పుడు రైల్వేలకు ఇంత అభివృద్ధి చేస్తున్నాడు మనకు చెప్తున్నాడా? ఒక్కనాడన్న బడ్జెట్లో ఆదిలాబాద్ కింద కేటాయిస్తున్నా అని చెప్తున్నాడా? కానీ ఆడ పోయుడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లైన్ కంప్లీట్ అవుతున్నది. మరి తాత అమృత్ పథకం మరి సెంట్రల్ వేసిండ్లు, స్టేట్ ఎవరు చేయలే, కేసీఆర్ చేయలే. ఈ డివైడరు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు చేసింది, రోడ్లు చేసింది, ఫండ్ ఇచ్చింది. జిఎస్టీ కింద మన దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు, మనకే ఖర్చు చేస్తున్నాడు. ఇటువంటి తెలుగు గల్లతోనే బీజేపీకి వెళ్తుంది. తాత అన్న నువ్వు ఓ పిల్ల 6 కిలోల రేషన్ బియ్యం ఇస్తే 5 కిలోలు ఆరు సబ్సిడీ అంతా మోడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ భరించుకుంటున్నది. ఇలా పేరు పెట్టని మొన్న నిర్మలా సీతారామన్ సీదా చెప్పింది, ప్రతి రేషన్ షాప్లో మా రేషన్ డీలర్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, మోదీ పేరు ఫోటో పెట్టి పెట్టాలని చెప్పిండు. మరి సన్న బియ్యం ఇస్తున్నాడు, సన్న బియ్యం గదే రేటు ఉన్నది, దొడ్డు బియ్యం గదే రేటు ఉన్నది. మరి ఇప్పుడు దొడ్డు బియ్యం దొరకకుండా అయింది మార్కెట్లో. సరే ఈ కోయిల అమ్మాయి గిట్టుంది, నువ్వు చెప్పు తాత ఏం పని చేస్తావు? నేనా? ఆకాశవాణి రేడియో స్టేషన్. ఇంకెక్కువ మాట్లాడాలి మరి. ఇది చిన్న సన్న కోలియాగా ఏం కాదే, పాటలు పాడుతుందా కోలియాగా? లేదు, మాటలేనా? మాటలు కాదు. యాక్చువల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, జూనియర్ బ్రాడ్కాస్ట్ ఇంజనీర్. ఇంజనీరింగ్ గురించి అడుగుతా. అంటే ఇంజనీరింగ్ అంటే ఎట్లా అలా నువ్వు నీ కొలువేందల్లా అంటే ఏం నీ పని ఏంది? ఆపరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయి అన్న. ప్రోగ్రామ్స్ కాకర బీకర అంటే నాకేం అర్థమైతలేదా ఇంగ్లీష్లో? ఇది అర్థం కాదు. ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో ఏంది, ఇంజనీరింగ్ ఏంది, అలా ఇంకేదో అంటుండు ఏంది నాకు అర్థమవుతుంది. ఇడ మనిషి ఇప్పి చెప్పరాదు. ఇప్పుడు మన ఆకాశవాణి అనేది మన గవర్నమెంట్ ఒక రేడియో కేంద్రాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో నడిచే రేడియో కేంద్రాలు. దాని ద్వారా మన ప్రసారాలన్నీ జనాలకు అందుతాయి. సో ఆదిలాబాద్ రేడియో స్టేషన్లో నేను పనిచేస్తాను. 100.2 FM పైన ఆ ఛానల్స్ అని ప్రోగ్రామ్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. వరల్డ్ వైడ్ ప్రసార్ భారతి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో విశ్వంలో ఎక్కడున్నా కూడా మన ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రోగ్రామ్స్ వినవచ్చు. మరి ఇప్పుడు ఎట్లా తాత రాగా పోగా మరి ఇప్పుడు ఆదిలాబాద్ సంసారం ఎవరికి గచ్చుకుంది, ఏ పార్టీకి గచ్చుకుంది? నాకు తెలిసినంత వరకు ఎవరైనా జనాలు ఏం చేయాలంటే ఒక చదువుకున్న వ్యక్తిని ఎన్నుకోవాలి. చదువుకున్న వ్యక్తిని ఎన్నుకుంటే కరెక్ట్గా కార్యక్రమాలు జరుగుతాయి. అతనికి ఎక్కువ మనం చెప్పకుండా చేయకుండా అవగాహన తొందరగా వస్తుంది. పాత వాళ్ళు ఏదంటే పాత రకమే ఆలోచిస్తారు. మన పై వాళ్ళు 100 కోట్లు సంపాదించిపోయారు, నేను కూడా 500 కోట్లు సంపాదించిపోవాలని ఉంటుంది తప్ప వాళ్ళకి వేరే అవగాహన తక్కువ ఉంటుంది. సో కాబట్టి చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లో వచ్చి వాళ్ళు గెలిచి వాళ్ళు నాయకులు అయితే మనకు సమాజానికి మంచిగా అవుతుంది. సరే రావు ఓ పిరా రాబుద్ది అవుతలేదా? నా కాడ ఆసన కొడుతుందా నా కాడ? దూరంగా పోతుంది కోజిలాగా. చెప్తా ఏం పేరే? నక్క రామదాస్. ఓ నక్క రామదాస్. లగ్గం అయిందా? ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. అమ్మో ఇది కొడుకుల గల కోటే. ఏం చదువుతున్నాయి కోజాగలు? ఒక చిన్న అబ్బాయి ఏమో ఎస్సీ కార్పొరేషన్లో ఉంటాడు, పెద్ద అబ్బాయి మున్సిపాల్లో ఉంటాడు. ఏముంది మంచిగా సెట్ అయ్యారు, పులుగులు వచ్చినాయి. ఏముంది అందుకనే మంచిగా కోజాగా మంచిగా దూరం తిరుగుతుండు. ఇక అక్కర్లేదు పికర్లేదు కోజాకు. చెప్తాత మరి ఆదిలాబాద్గా ఎట్లా చేస్తావు ఏంది ఏం కథ? రేపు లోకల్ బాడీ కథ ఎటు ఉరకబోతుంది, గాలి ఎక్కువ ఎటు మల్లుతుంది అది ఇప్పుడు చెప్పలేము. ఒక నెల ముందు నోటిఫికేషన్ పడితే తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఉంది గడువు ఉంది. మరి నీకు జిమ్మ ఎటు కొట్లాడుతుంది? మేము ఏ పార్టీకి అంటే ఎప్పుడు రాజకీయం అంటే ఏ పార్టీ జెండా మొయ్యలేదు ఇంతవరకు. ఇది మంచిదే అంటే పిలవలేదా నీకు? పోబుద్ది కాలేదా? లేదు, నేను ఒక ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. పార్టీ జెండా మోలంగా కులం జెండా మోసిన. కులం జెండా మోస్తుంది. పాట నాకు పాటలు రావు. సంతోషమా? వరీకరణ అయింది, సంతోషం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 10 నిమిషాలనే సీఎం రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి అంటే వరీకరణ ఇంప్లిమెంటేషన్ చేసిండు. అది చాలా మాదిగ సమాజానికి అది మంచి పేరు. అంటే ఆయనకు వరీకరణ చేసినందుకు ఆయనకు రుణం పడి ఉంటాం మేము మాదిగలందరం. మరి జాబ్లో ఎత్తలేడు కదా ఇప్పుడు? నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా.
2 సంవత్సరాల్లో ఆయన స్టాఫ్ నర్స్ వస్తలేదా అన్నట్టుగా వచ్చి నిన్నే కూల పెట్టినాం జర మమ్మల్ని సర్దుకొని రాదురి అన్నట్టుగా చెప్తుండు మొగోడు. అట్లా నీకు అర్థం కాదు. ఆయనకు 10 ఏళ్ళు పెత్తానం ఇస్తుంది. ఇవి మాకు మా అంటే మాకు ఇంకా 2 ఏళ్ళు కూడా కాదా, 2 ఏళ్ళు కావస్తుంది అనుకో. మరి అప్పుడే మేము గంట పెట్టి గెలకపోతివా తిప్పపోతివా జర సైస రాదురా ఉంటుండు అంతేనా. తెలంగాణ వచ్చి ఒక 10 సంవత్సరాలు మనకు కేసీఆర్ సీఎం చేసిండు కానీ పోస్టులు ఏమి ఇవ్వలేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కూడా పేపర్ లీక్ చేసిండు కేసీఆర్. మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇమ్మీడియట్లీ డిఎస్సి వేసిన, అప్పుడు స్టార్టింగే డిఎస్సి వేసిండు. చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా వేసిండు. స్టాఫ్ నర్సులు కూడా లేకుండే అప్పుడు. మళ్ళా టీచర్లకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అది ఇమ్మీడియట్లీ అయినాయి. అంటే మ్యాక్సిమము ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ అయితే పర్వాలేదు అప్పటికంటే. మరి అందరూ వాళ్ళు మరి కొంచెం మంచిగా లేదు అని చెప్పి ఆయన కడుపులో ఆయన కాకుతుండు. అందరు నీ లెక్కన ఉంటారా ఏంది? ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది. నా అభిప్రాయం నేను చెప్తాను. నేను అట్లా నేను ఏమంటున్నా పిల్లగా, ఆయన కడుపులో ఉన్న కషాయం కక్కుతుండు. వాళ్ళు గా రకంగా ఆ భయం వెళ్ళబోసుకుర్రు. ఇప్పుడు ఆయన లెక్కన నేను ఉండదంటే ఉంటావా? ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడున్న పొజిషన్లో అయితే అంటే వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. మాకు కూడా మొన్ననే కదా 5-6 నెలలు అవుతుంది వరీకరణ అయ్యి. పోస్టులకి వస్తే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు వరీకరణలో మాకు జాబ్లు వస్తాయన్న నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు ఈ కోయిలాగా దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే రేపు స్థానిక సంస్థలలో ఈ ఎంఆర్పిఎస్ కోయిలాగా మొత్తం ఇటే తిప్పుతట్టుంది అంతేనా? అంటే మాకు వరీకరణ చేసినందుకు మేము 100% తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మరి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే కదా వరీకరణ అయింది. నాయకుడు ఏమంటుండంటే మీ నాయకుడు మాకు మోడీతోని కొంత అది చేసి లాయర్లను పెట్టి అది చేస్తేనే కథ అయింది. ఇన్నేళ్ళు తిరిగినాము, మొక్కని దేవుడు లేడు, ఎక్కని కొండ లేదు, మాకు మోడీ మంచిగా చేసిండని మోడీ ఇట్లా అక్ చేసుకున్నారు ఇద్దరు కలిసి. నేను కొంత మోడీ అంటేనే ఇష్టం అంటుండు కదా. మరి దీనికి ఏమంటాం ముచ్చట? ఆడ చెప్పకపోతే ఈడెట్లా చేసేది అంటుండ్రు. ఏది సుప్రీంకోర్టు తీర్మానం ఏం చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేని చేయలేరు. ఏందనుకుంటాం తాతో ఇది గట్టిదే. అంటే ఇప్పుడు స్టేట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఏ స్టేట్కు వాళ్ళకు పవర్స్ ఇచ్చింది, ఎవరి స్టేట్కు వాళ్ళకు పవర్స్ ఇచ్చింది. కాబట్టి ఈ స్టేట్ సీఎం ఇమీడియట్లీ స్పందించిండు. అప్పుడే అసెంబ్లీలో తీర్మానం చేసిండు వరీకరణ ఇంప్లిమెంటేషన్ చేసిండు. స్టేట్ వేరు సెంట్రల్ వేరు కాబట్టి సెంట్రల్ సపోర్ట్ లేని సుప్రీంకోర్టు ఎక్కడికి వెళ్ళేస్తుంది. ఎంపీ ఎలక్షన్ లో బీజేపీకి వేస్తారు అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పలేము ఇక అది. పిల్లగా చెప్పలేమని ఆయన అంటుంటే ఈ మగోడు ఎట్లా అనిపిస్తుంది పానం? పానంకేం జోరుదారు. రోజు వాకింగ్ చేసి వచ్చి కూర్చుంటాం మేడం. మరి లోకల్ బాడీ కథ మరి మాకు సంబంధం లేదు. ఇక్కడ మేము ఓటేస్తున్నాం మేము కాదు, మేము టౌన్లో ఉంటాం కదా. గుసగుస పిల్లగా నువ్వు ఓటేయకపోతే లోపటంగా జరిగే గుసగుస ఏందో చెప్పవా? ఇది బంగారు గోల్సులు కూడా బాగానే వేసింది. రోల్డ్ గోల్డ్. సరే ఇప్పుడు మరి ఎట్లా గుసగుస ఏమి నడుస్తుంది? జనాలు ఏమనుకుంటున్నారు? ఎట్ట సంగతి జర ఆగరాదు మొగోడా చెప్పని. దేని గురించి? ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. గతంలో కేసీరావయ్య మీద ఇసుకు పుట్టిరు జనాలు, ఇటు మళ్ళీరు. ఇప్పుడు ఏమి నడుస్తుంది? జర్ర మాకు 5 ఏళ్ళు సమయం ఇది, ఉరుకులో పెడితే పని కాదు, ఉరుకులో పెడితే పొదువు కదా అంటున్నారు. విసుకు మీద గెలలేళ్ళు వీళ్ళు 6 గ్యారెంటీలు చెప్పింది కదా. 6 గ్యారెంటీ తోటి గెలిచిండ్రు. ఇక అందులో ఎన్ని పూర్తి చేస్తారు ఏం చేస్తారు? ఇప్పుడు 2 ఏళ్ళలో అయితే చూసినాం ఎన్ని అయినాయో, ఇంకా 3 ఏళ్ళు బాకీ ఉన్నది. ఇక ఏం చేస్తారో చూడాలి. మన నాకైతే ఓటు హక్కు వచ్చి నుంచి బీజేపీ ఓటు హక్కు వచ్చింది. తాతా మరి ఓ పిల్లగా ఏం పేరు నీ పేరు? ఓ తాత అంతే, నీ కడుపు ఉన్నది కక్కాలి అంతే. తాత మరి నీ పేరు ఏం పేరు? శ్రీనివాస్. ఇప్పుడు మోదీ కూడా ఏ మాట ఆ మాట మాట్లాడుకోవాలి అంతేనా కాదా? ఆయన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు చేస్తాడట. మరి పక్కేసి పండబెట్టినాడు తాత. మరి ఏమంటావు దీని మీద? అది నాకు అంత అవగాహన లేదు దాని మీద.
నీ దగ్గర ఉందా వీడియో ఉందా మరి అన్నాడట కాదు తాత అట్లా అంటే వెళ్ళేటట్టు లేవు కథలు ఇగో వినిపించి అవగాహన లేదన్నప్పుడు అవగాహన కల్పించాలి కదా నువ్వు ఇన్నది ఎలక్షన్ చెప్తాను ఎలక్షన్లో చెప్తారు అన్ని ఎరికే కానీ ఆయన బీజేపీ అభిమాని కాబట్టి చెప్పుకోలేకపోతే అది కాదన్న ఇప్పుడు 10 వాగ్దానాలు ఇస్తున్నారు కదా ఒక 8 అయితే అవుతున్నాయి కదా ఇప్పుడు మోదీ గారు 10 చెప్పింది అనుకో సపోజ్ 8 అయితే అయినాయి అందులో మరి సపోర్ట్ ఇస్తలేరు అతనికి ఓ పిల్లగా ఇక చెప్పు రేషన్ డీలర్ నేను ప్రేక్షకులకు పిఎంఆర్ ప్రేక్షకులకు చెప్పి ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ చూసే వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. వీళ్ళు లైవ్ చేస్తున్నారు, నిజాలు అంటే లైవ్ అంటే ఇంకా ఎడిట్ చేయడం కట్ చేయడము ఇది ఇప్పుడు ఈ పార్టీకి అనుకూలము ఆ పార్టీకి అనుకూలం అనేది ఏమి ఉండదు. ఇక లైవ్లో ఇప్పుడు వేరే వాళ్ళు ఆఫ్ కెమెరాలో ఏంటంటే కొన్ని కట్ చేసుకుంటారు, కానీ మాట్లాడిందంటే ఏమన్నా అన్న మీ దాంట్లో నిర్భయంగా మాట్లాడుకుందామని అనుకున్నాం. ఏమంటున్నా ఇవాళ మీడియాలు 70% దొంగ మీడియాలన్నీ వాళ్ళ అవసరం మందం చూపెడితే అవసరం లేని చూపెట్టాలి అన్ని ఛానల్ అమ్ముడు పోయినాయి పార్టీలకు అన్నిటికీ. మీరేమో లైవ్ పెట్టి పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నారు, మీరు ఏ పార్టీ పరంగా అడుగుతలేరు. కారణం ఓకే కారణం మేము చదువుకున్న మాకు తెలుసు లైవ్ ఏంటిది షోర్ ఏంటని మాకు తెలుసు, కానీ విషయం ఏంటంటే అన్ని పార్టీలు అమ్ముడు పోయినాయి, వాళ్ళకి భయపడతారు అపోజిషన్ చెప్పాలంటే. మీకేంది దర్జాగా ఉన్నారు, మీ పక్కగానే ఆయన ఒప్పుకోడు కదా, మీరు అది కూడా గుర్తుంచుకోరు. మైపాలు ఏమంటే అగ్గి పెట్రోల్ ఏమంటున్నట్టే మీకు అల్లకెళ్ళి ఆయన ఏది ఉన్నా కానీ ఓపెన్ చెప్పే వ్యక్తి నేను చూసినాం కదా. మనం ఏదో ఆయన రాజకీయ నాయకుడు కాదు చేసుడు కాదు, కానీ యాక్చువల్గా ఏంటంటే అన్నీ అమ్ముడు పోయినాయి, ఇవ్వాలి కూడా కరెక్ట్ లేదు తాత. ఇక నాకు ఎందుకంటే ఇక గడకదాకా యాడ్ అయింది, చెప్పు మళ్ళీ వస్తామని. నేను మళ్ళీ వస్తాను కానీ ఒక్క 2 నిమిషాలు మీరు అంతా మాట్లాడరు కదా, నేను మాట్లాడాలి కదా. నేను ఆదిలాబాద్కి ఎందుకు వచ్చిన తాత? ఓ అన్న, నేను ఆదిలాబాద్కి వచ్చిన ఉద్దేశం చెప్తున్నా, రెగ్యులర్గా కూడా వస్తా తాత. ఏంది నేను వచ్చిన ఉద్దేశం అంటే ఈ దేశంలో ఎక్కడ లేని కష్టాలు ఆదిలాబాద్లో కొంతమందికి ఉన్నాయి. ఆ కొంతమంది ఎవరా? ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఎస్సీ బీసీలు ఉంటారు కదా, వాళ్ళకు వాళ్ళ నాన్ ట్రైబల్స్ అంటారు. చాలామందికి అర్థం కానిది ఏంటంటే నాన్ ట్రైబల్స్ అంటే ఎస్సీ బీసీలే. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బీసీ కొందరు ఓసీలు వీళ్ళే నాన్ ట్రైబల్స్ అంటారు. వీళ్ళు పని చేస్తారు రెక్కంతా 70-80 ఏళ్ళ నుంచి. పొలాలు ఉన్నాయి, చేనులు ఉన్నాయి, మా పత్తి పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు, కానీ పట్టాలు లేవు. ఏంది పట్టాలు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు లోన్లు లేవు. పంట అమ్మబోతే కూడా 4,000 ఉన్న మొక్కలు 3,000కి ఇవ్వాలి, 6,500 ఉన్న క్వింటాల్ పత్తికి 5,000 ఇవ్వాలి. ఇక బిచ్చగాళ్ళ కంటే దారుణమైన బతుకులు ఉన్నాయి వాళ్ళవి. బిచ్చగాళ్ళ కన్నా రాత్రిపూట చిలుకలు కావాలి, పందులు కావాలి, పోవుడు ఉండదు. ఉంటుందా? పెట్టుబడి ఉంటుందా? పని 24 గంటలు చేసుడు ఉంటుందా? వీళ్ళు 24 గంటలు పని చేసినా వాళ్ళకు రూపాయి మిగులుతలే. చిలుకలకు కొంత, పందులకు కొంత, పెట్టుబడి తెస్తే వడ్డీకి కొంత, పట్టాలు లేదు. ఎప్పుడన్నా ఆడబిడ్డ ఉంటే లగ్గం చేసి 1 ఎకరం అమ్మి ఇద్దాము అల్లుడి కన్నా, అమ్మడానికి లేదు. ఇంతకంటే దారుణమైన బతుకులు ఉంటాయి తాత. అందుకనే మనం కంకణం కట్టినాం ఆదిలాబాద్ అడ్డాలో వాళ్ళకు పట్టాలు వచ్చి వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకుంటారు. నాన్ ట్రైబల్స్ ట్రైబల్ భూముల జోలికి పోము, ఏజెన్సీ ఎత్తేయమంటలేము. నాన్ ట్రైబల్ భూములు నాన్ ట్రైబల్స్కి అమ్ముకునేటట్టు, వాళ్ళకు పట్టాలు ఇచ్చేటట్టు, వాళ్ళకు రైతుకు సంబంధించిన పథకాలు ఇచ్చేటట్టు, అందరి రైతులకు ఎంతైతే ధర ఇస్తారో ఈ రైతులకు కూడా అంతే ధర ఇవ్వాలని మేము పోరాటానికి దిగినాం. మీరందరూ మద్దతు ఇవ్వాలని ఇక్కడ ఆదిలాబాద్లో వీళ్ళంతా ఎడ్యుకేటెడ్, హరిశంకర్ అన్న కానీ వీళ్ళు శ్రీకాంత్ అన్నోళ్ళు కానీ వీళ్ళంతా కూడా మరి వీళ్ళు కొద్దిమంది బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అనిపించింది కొందరు. మరి వీళ్ళు దేశం ముఖ్యమంటారు, మరి దేశంలో వీళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళు చట్టం ముందు అందరు సమానులే, రాజ్యాంగం ముందు అందరు సమానులే. వాళ్ళకు సమానమైన ఓటు హక్కు, వీళ్ళకి సమానమైన ఓటు హక్కు. వాళ్ళు జిఎస్టీ కడుతురు, వీళ్ళు జిఎస్టీ కడుతురు. ఎందుకు ఇలా బతుకులు మీరు అందరు తలుచుకుంటే మారయా? మీ మద్దతు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఏఎన్ఎన్ ఛానల్ కూడా ఇవ్వాలంటున్నా. హరిశంకర్ అని ఇస్తారా మరి మద్దతు? మేము చెప్పింది తప్ప 100% మద్దతు ఇస్తాము. ఇప్పుడే మేము అందరు యూట్యూబ్లో పని సబ్స్క్రైబ్ చేసుకుంటాం, కంపల్సరీగా 100% మద్దతు ఇస్తాం. న్యాయం ఉన్న 10 దాంట్లో మనం మద్దతు ఇస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పిఎంఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిలాబాద్లో జరుగుతున్న
ఎస్సీ బీసీలకు ఏజెన్సీలు ఉన్న ఎస్సీ బీసీల కోసం మేము కొట్లాడతాం. మీ అందరి మద్దతు ఇవ్వాలని 2 చేతులు జోడించి మొక్కుతున్నాం. పాట పాడాలి లాస్ట్కు కొమరం భీముడి. పౌరుషాల పులి బిడ్డరా ఇది కొమరం భీము అడ్డరా, పౌరుషాల పులి బిడ్డరా ఇది కొమరం భీము అడ్డరా, ఇది ఆదిలాబాదు జిల్లారా, ఇది ఆదిలాబాదు జిల్లారా, ఇది అడవులకే పెద్ద ఇల్లురా. ఏయ్ పౌరుషాల పులి బిడ్డరా ఇది కొమరం భీము అడ్డరా, పౌరుషాల పులి బిడ్డరా ఇది కొమరం భీము అడ్డరా, ఆదిలాబాదు జిల్లారా ఇది అడవులకే పెద్ద ఇల్లురా. ఆదిలాబాదు జిల్లారా ఇది అమాయక ప్రజల దిల్లురా. ఆదిలాబాదు అమ్మా వీళ్ళకు నా ఎంట తిరిగి నాకంటే మించినోరే అవుతుండే పాటలలో కట్టాలి. ఇప్పుడు నీ నోటి నుంచి నాలి. ఆదిలాబాదు జిల్లారా ఇది అమాయక ప్రజల దిల్లురా, అడవులకే పెద్ద ఇల్లురా ఇది అమాయక ప్రజల దిల్లురా. బా స్వచ్ఛమైన మచ్చలేని అచ్చమైన పల్లెటూరు వల్ల ఆదిలాబాదు అడవి తల్లి. మరి అభివృద్ధిలో వెనకరా, ఓకే 100% అభివృద్ధిలో వెనకరా, రోడ్లు లేని కొన్ని జాగాలలో పోతే ఆదిలాబాద్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. పక్కకు 15-20 కిలోమీటర్ ఆదిలాబాద్ కాయ తెలంగాణమే అంటారు. మరి ఇప్పటికీ కడకున్నది కడక్ అయిపోయింది, పట్టించుకుంటలే. మొత్తం పోయేటోడికే పోతున్నాయి. సిద్దిపేట ఉన్నట్టుందా ఆదిలాబాదు? గజ్వేల్ ఉన్నట్టుందా? సిరిసిల్ల ఉన్నట్టుందా? మొత్తం పండబెట్టిరా. పండబెట్టిందంటే 4 ముక్కలు చేసేసిండ్రు. గుండెకాయ పోయింది, ఆటు పోయింది, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, అన్ని పోయినాయి. అటు మంచిర్యాల అయిపోయింది, ఇటు నిర్మల్ అయింది అంటుండే, ఆసిఫాబాద్ అయిపోయింది. అన్ని కట్టినాయి. ఇక మా దగ్గర బాసర పుణ్యక్షేత్రం ఉండే అది కూడా పోయింది. ఇండియాలోనే టాప్ లెవెల్ టెంపుల్ అది నిర్మల్కి పోయింది. అది లేకపోతే ఆదిలాబాద్ పేరు ఆడని వస్తుండే లేదు. గోదావరి ఆదిలాబాద్ మొత్తంలో గోదావరి ఉంటుండే. స్టార్ట్ అయ్యేది ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి. ఇప్పుడు నిర్మల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మంచిర్యాల అటు వెళ్ళిపోతున్నది. ఇంకా ఏమున్నది, సిర్పూర్ కాగజ్ అది పేపర్ మిల్ కూడా పోయింది, సింగరేణి పోయింది. సింగరేణి అంటే ఆదిలాబాద్కు ఆనిముత్యము. మంచిర్యాల ఎట్లా ఉంటుందో బిజినెస్ ఆదిలాబాద్లో వెల పోతున్నది. సరే మళ్ళీ ఒకసారి అది అన్నట్టు మరి ఇక నేను ప్రేక్షకులకు ఒక ముచ్చట ఓరియకు ఇక మరి కథ ఎట్లా మొయ్యిన కందిరీగల మోతలు మోగుతుంది మొత్తం. నేను సంసారం ఇక్కడ ఆదిలాబాద్లో చూసినా నర్సైతే ఓరియకు చూడలే నిదా పిరగా బస్ స్టాండ్లో ఎట్లా ఉంది కథ. కందిరీగలు చుట్టుకోలే. ఇక మరి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఆదిలాబాద్లో. రామసాకని ముచ్చట్లు మాటలు అమాయక జనాల ఆదిలాబాద్ అమాయక జనాల ముచ్చట్లు కూడా బొచ్చడు మాట్లాడినాము. మీరు నిన్న చూడాలి. మళ్ళీ రేపు ఈ టైంకు మళ్ళీ వస్తాము, మళ్ళీ ఇంకో దగ్గర వస్తాము. 8:30కు మాత్రం మీరు మానక మరవక తగ్గేదలే మీ నర్సే తాతతో రప్ప 8:30 కొట్టంగా చూడురే. ఇలా భాగవతం ఏముంటుందో ఆదిలాబాద్ కథ.